హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. మనం చూస్తున్నది కెసారియా బుద్ధ స్తూప అంటారు. ఈ కెసారియా బుద్ధ స్తూపకు చాలా పురాతనమైన చారిత్రకమైన చరిత్ర ఉంది. ఎలా అంటే ఇది మామూలుగా 2300 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్తున్నారు. కానీ ఇది బుద్ధుడు కాలం, తథాగత బుద్ధుని కంటే ముందు కాలం ఉందనేది ఒక్కొక్క స్టేజ్ పైన ఒక్కొక్క నిర్మాణం బట్టి, అంటే రాతి నిర్మాణం, తర్వాత ఇటుక నిర్మాణం ఇలా ఉన్నాయి. అయితే చారిత్రకమైన నిర్మాణాలకు సంబంధించిన స్తూప ఇది. అయితే ఈ యొక్క స్తూపాన్ని దాతిగర్భ స్తూపమే, కానీ ఎవరు దాతిగర్భ స్తూపం అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ మనకు చెప్పిన చరిత్ర ఏం చెప్తుంది అనేది మీకు వివరిస్తాను. మొత్తం ఒకసారి మొత్తం రౌండ్గా మీకు షూట్ చేసి చూపించి చూపించే క్రమంలో మీకు చరిత్ర మొత్తం చెప్తాను. కమాన్ రండి. మిత్రులరా, కేసారియా స్తూపం భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో తూర్పు చంపారణ్ జిల్లాలో పాట్నా నుండి 110 కిలోమీటర్లు, అంటే దాదాపు 68 మైళ్ళు దూరంలో ఉన్న కేసారియా బౌద్ధ స్తూపం. అంటే ఇది పాట్నాకి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో స్తూప నిర్మాణం 3వ శతాబ్దం, అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే దాదాపు చంద్రగుప్త మౌర్య కాలంది అని ఒక పక్క, లేదంటే అశోక చక్రవర్తి కాలం నాటిది అనేది ఇంకో వాదన వినిపిస్తుంది. అయితే దీనికి చారిత్రక నేపథ్యం ఇంకో విధంగా కూడా ఉంది. అంటే బుద్ధుడి కాలంలో ఇక్కడ తథాగత బుద్ధుడు వచ్చి కొంతమంది భిక్షువులకు, అంటే దాదాపు 500 మంది భిక్షువులకు ఇక్కడ ఆయనే స్వయంగా భోజనం వడ్డించారు అనేది ఒక చరిత్ర చెప్తుంది. ఇక్కడ బోర్డు కూడా అదే కనపడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇది వచ్చేసి చారిత్రకమైన స్తూపం అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇక ఈ స్తూపము ఎలా బయటపడిందంటే, ఇది 1814లో కొలిన్ మెకెంజీ అనే ఒక శాస్త్రవేత్త, తర్వాత 1861-62 అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే శాస్త్రవేత్త, అంటే బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు కొంత తవ్వకాలు స్టార్ట్ చేశారు.
తర్వాత మళ్ళీ నిజమైన అంటే పూర్తి తవ్వకాలు వచ్చేసి 19వ శతాబ్దం అంటే 1998లో 19వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. కానీ 1998లో సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ ఉంది కదా, ఇది కేకే మహమ్మద్ అని ఒక పురావస్తు అధికారి దీని గురించి పూర్తి స్థాయిలో తవ్వకం జరిపి దీని గురించి ఒక నివేదిక కూడా ఇచ్చాడు. అసలు కేసరియా స్తూపం బహుశా అశోకుడి కాలం నాటిదని, ఒక స్తంభం యొక్క రాజధాని అవశేషాలు అక్కడ దొరికాయి, అశోకుడి విగ్రహం కూడా దొరికిందని చెప్పేసి ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. అయితే ఇక్కడ చాలా దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే బుద్ధుడు మరణించిన కొద్ది కాలానికే లిచ్చ వంశస్థులు అంటారు. లిచ్చ వంశస్థులు ఒక భిక్ష గిన్నె అంటే బుద్ధునికి సంబంధించిన గిన్నెకు సంబంధించిన ఉంచడానికి ఈ యొక్క స్తూపం నిర్మించాడనేది ఇంకో వాదన అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతేనేమి మొత్తానికి ఒక చారిత్రకమైన నిర్మాణం, ఇది బౌద్ధ నిర్మాణం అనేది క్లారిటీ ఉంది. ఇక్కడ ఇండోనేషియాలో బోరోబోదూరు ఉన్న బౌద్ధ దేవాలయంతో కేసరియా స్తూపం అనేక సారూప్యతలు కలిగి ఉందని చెప్పేసి చెప్తున్నారు. నిజం చెప్పాలంటే పైనుంచి చూస్తే మనము ఇది ఒక షేపు డైమండ్ ఆకారంగా, త్రిభుజ ఆకారంగా చాలా రూపాలు కలిగి ఉంటుంది. అంటే ఇది అక్కడ మనం ఏదైతే ఇండోనేషియాలో ఉన్న నిర్మాణ శైలి ఇక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ నిర్మాణం చూసి అక్కడ ఇండోనేషియాలో నిర్మాణం జరిగిందా అనేది తెలుసుకోవాలి. ఇంకా అలాగే ముందుకెళ్తే ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటిదంటే, ఈ బౌద్ధ స్తూపం దగ్గర వెనక ఆ కాలంలో చైత్య స్తూపాలు నిర్మిస్తే వాటికి బ్రాహ్మణులు పూజలు చేస్తూ, అంటే ఎక్కడ పోయినా మేము ఉంటాము, ఏడవైనా మా దుకాణం ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ చూడవచ్చు. ఈ చెట్టు అది వాస్తవానికైతే అది చెట్టు ఏదో ఒక మొక్క మొలిసేది పెరిగిండొచ్చు, దానికి చుట్టూ దారాలు చుట్టి దానికి ఏదో మహిమలు ఉన్నాయని చెప్పి పసుపు కుంకుమలు రాసి ఈ విధంగా అంటే మనుషులని అంధకారంలోకి తీసుకెళ్ళడానికి, అసలు బౌద్ధంలో లేని శిష్టాన్ని తీసుకొచ్చి, బౌద్ధంలో లేవు మహిమలు మాయలు ఉండవు కానీ తీసుకొచ్చి ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ దుకాణం ఓపెన్ చేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడనే పక్కనే ఉన్న దూరంలో కేసరియా బాబా అని కూడా ఒకటి మఠం ఉంది, అక్కడ మందిరం ఉంది. ఆ కేసరియా బాబా మందిరం నుంచి చూసుకొని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. అంటే ఒక లింక్ అన్నమాట, ఇది అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆడ కేసరియా బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంకొక శక్తి మాత ఉంది, ఆ బాబా మందిరానికి శక్తి మాత మందిరానికి లింక్ ఉందంట. అది ఎంత బాధాకరం అంటే, అసలు ఇక్కడ బౌద్ధ చైత్య స్తూపము అది అవలోకితేశ్వర విగ్రహమో లేకుంటే బోధిసత్వ విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలని అప్పట్లో ఆ కాలంలో రాజులు రాణులు వాళ్ళు దేవతలు కాదు. ఒకవేళ దేవతలుగా ఉన్నా కూడా జాతక కథలలో కల్పిత కథలలో కొన్ని నిర్మాణాలు చేసి ఉంటారు. కానీ బౌద్ధము ఫిలాసఫీ వేరు, బౌద్ధ పూజలు కానీ బౌద్ధ విధానాలన్నీ వేరు ఉంటాయి, ఈ వైదిక విధానాలకి విరుద్ధంగా ఉంటాయి. మరి అలాంటి శిష్టాన్ని వీళ్ళు బద్దలు కొడుతూ ఇక్కడ పూజలు పురస్కారాలు చేసుకుంటూ, అంటే బ్రాహ్మణ ఆధీనంలోనే ఉండేటట్టుగా చేస్తారు. ఈ మధ్యకాలంలో మన గురు పౌర్ణమికి తర్వాత బుద్ధ పౌర్ణమికి చాలా ఇక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. దాదాపు అంటే వేల కొవ్వొత్తులు వెలిగించి నిరసన కూడా తెలియజేశారు బుద్ధిస్టులు. సో ఇక్కడ చూడండి, ఇద్దరు అక్కడికి వచ్చిన భక్తులని నేను ఒక మాట్లాడాను, మీరే చూడండి. ठीक है भाई, आपका नाम क्या है? हरिंदर कुमार. आपका? निकलेश कुमार. निकलेश कुमार. इधर से कई को आए हैं घूमने केशवर बाबा के पास. केशवर बाबा के पास घूमने आए. केशवर बाबा किधर है? इधर है केसरिया में थोड़ा. कितना दूर है इधर से? 1 किलोमीटर अलग है. 1 किलोमीटर अलग है. ओके. वो ये टिक्का बोले तो इसमें टिक्का కేసరి బాబా కా? కేసర్ బాబా టిక్కా. ఓకే, ఠీకే. అంటే 3 ఇక్కడ మిత్రులరా 3 నామాలు అడ్డ ఉండి స్వస్తిక్ సెంటర్లో స్వస్తిక్ వస్తుంది. ఇది కేసర్ బాబాకు సంబంధించిన. అయితే ఈ కేసర్ బాబాకి బౌద్ధ స్తూపాకి इसमें कई को लिंक है. वो इसमें गार्ड है, स्तूपा में कौन सा गार्ड है? गार्ड बोले तो देवता देवी कौन है इसमें? देवी का गार्ड है. देवी कौन? नाम क्या? नाम तो
నైమాను. ఓకే ఠీకే. మిత్రులరా, వీళ్ళు ఇక్కడ కేసరి బాబా మందిరం ఉంది, అక్కడ కేసరి బాబా, ఇక్కడ కేసరి బౌద్ధ స్తూప ఉంది. ఈ రెండింటికి అటాచ్మెంట్గా ఒక లింక్ ఉందనేది చెప్తున్నారు. ఇక్కడ దేవి మూర్తి ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇదర్సే అందరు పూజ కర్నేక పూజకర్త ఉస్మే అందరైనా ఇక్కడిక్కడ ఈ బుద్ధ స్తూపాకి అటుపక్క పూజలు కూడా చేస్తారు. చూశారు కదా మిత్రులరా, ఇది కేసారియా బుద్ధ స్తూప. ఇది చారిత్రకమైన ప్రాంతం ఇది. అయితే ఇక్కడ కూడా బ్రాహ్మణ సమాజం ఎంటర్ అయి దుకాణం ఓపెన్ చేశారు. మనం ఇటుపక్క మాట్లాడుతున్నాము, ఆ వెనక పక్కన చుట్టూ తిరుగుకొని వచ్చాం కదా, వెనక పక్కన ఒక బుద్ధిస్టు చైత్యస్తూప ఉంది. అక్కడ ఆ చైత్యస్తూపంలో ఉండేది అవలోకితేశ్వర విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని వీళ్ళు దేవిగా పూజిస్తున్నారు. ఈ అమాయకులు చూడండి, ప్రజలు అసలు బ్రాహ్మణులు ఏం చెప్తే అది ఫాలో అయిపోతున్నారు. ఇది బౌద్ధ స్తూపము, ఇక్కడ బౌద్ధ నిర్మాణం, ఇది చారిత్రక ప్రాంతం అనేది అనవసరం. ఆ బ్రాహ్మణులు ఏం చెప్తే అది నామాలు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, అంటే పూర్తి విశ్వాసకులుగా. అంటే ఎలా అంటే బౌద్ధం ఏం చెప్తుంది, మీ నొప్పిని, మీ పెయిన్ని, లేకపోతే మీ దుఃఖాన్ని మీరే జయించుకోవాలని చెప్తుంది, సాధించుకోవాలి అని చెప్తుంది. ఈ మహిమలు, మంత్రాలు, మిమ్మల్ని ఇంకో దేవుడు కాపాడతారని చెప్పి బాబునోళ్ళు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి యూత్, చదువుకునే యూత్ కూడా ఈ విధంగా, అంటే విశ్వాసాన్ని తప్పుపడతలేను కానీ ఒక బౌద్ధ మాన్యుమెంట్ దగ్గర ఒక బౌద్ధం చెప్పిన మార్గాలు ఏంటి, బౌద్ధం చెప్పిన ఆలోచన విధానం ఏంటిది, అవన్నీ పక్కన పెట్టేసి దాని గురించి తెలుసుకోకుండా కేవలం బ్రాహ్మణులు, అంటే పురావస్తు శాఖలు కూడా ఇవన్నీ చూస్తూ చోద్యం. అంటే అక్కడ పోలీసులు తిరుగుతున్నారు, డిపార్ట్మెంట్, ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది ఇక్కడ. అవన్నీ వాళ్ళందరూ ఏం పట్టించుకోవడం లేదు. పూజలు పురస్కారాలకు ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద పండగలే జరుపుతారంట. అంటే ఎక్కడ పోతున్నాం మనం? చరిత్ర ఎంత వక్రీకరణ జరుగుతుందో చూడండి మిత్రులారా. పురావస్తు శాఖలో మొత్తం బ్రాహ్మణ్సే ఉన్నారు. ఎక్కువ మెజారిటీ ప్రజలు బ్రాహ్మణ్స్. వాళ్ళు బౌద్ధ చరిత్రని ఎంత వక్రీకరించారంటే వైదికరణ అంటారు. అంటే బౌద్ధ స్తూపాలకు వైదికానికి సంబంధం, అసలు వైదికము బౌద్ధం బేస్ మీద నిలబడింది, బౌద్ధ నిర్మాణాల మీద, బౌద్ధ విగ్రహాల మీద వైదికం నిలబడింది. కానీ వీళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే ఇవన్నీ వైదికం నుంచే వచ్చాయని ఎవరు చెప్తారు? చేనుని కంచెం వేసినట్టు పురావస్తు శాఖ వాళ్ళు చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. పోనీ ఎక్కడైనా శాసనాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అంటే అవి చెప్పరు, శాసనాలు చూపారు. శాసనాలు వేరే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఈ యొక్క కేసారియా స్తూపం గురించి, కేసారియా స్తూపం గురించి మనం చూస్తే దీనికి సంబంధించిన శాసనాలు వేరుంటాయి, దీని లిపి వేరుంటుంది, దీని చరిత్ర వేరుంటుంది. వీళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే ఇది ఫలాని బుద్ధుడు ఫలాని బ్రాహ్మణ శిష్యులకు, ఫలాని బ్రాహ్మణ గురువులకు ఇక్కడ భోజనం వడ్డించినాడు, అందుకే దాని సింబాలిక్గా, దాని గుర్తుగా ఇక్కడ స్తూపం నిర్మించినారు అని చెప్తారు. అసలు బ్రాహ్మణులు ఆ కాలంలో ఎక్కడ బ్రాహ్మణులు ఎక్కడుందిరా, ఏ శాసనం ఉంది అని చెప్పంటే ఒక్కడు చెప్పాడు, ఒక్కడు ముందుకు రాడు. పలానా శాసనంలో ఉంది, పలానా శాసనం. దాంట్లో పోతే నీకు పోతే ఈడ సాంచి స్తూపంలో, సారనాథ్ స్తూపంలో, సారనాథ్లో బుద్ధుడు ఇక్కడ బోధ్గయ నుంచి వచ్చి సారనాథ్లో శిష్యులకు, ఆయన 5 మంది శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. ఈ 5 మంది శిష్యులకి శిక్షణ ఇస్తే వీళ్ళు ఏం చెప్తారంటే ఈ 5 మంది బ్రాహ్మణ శిష్యులు అని చెప్తారు. అది అంటే ఎలా, అసలు దాంట్లో ఎక్కడ చారిత్రక ఆధారాలు ఉండవు, కానీ చెప్పేస్తారు అంతే. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.